హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరలు అనేవి భారీగా అయితే పెరిగాయండి. అయితే మనకు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఎంతవరకు పెంచారు, అలాగే మనకు వీరందరికీ గ్యాస్ సిలిండర్ రావాలంటే ఈ ఒక్కటనే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ చెబుతున్నారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలు అనేది జోరందుకున్నాయి. అయితే మనకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 993 రూపాయల వరకు అయితే పెరగడం అయితే జరిగింది. ఈ గ్యాస్ సిలిండర్లు వచ్చేసి మనకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అంటే మనకు హోటల్లో యూజ్ చేస్తారు కదా, సో ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు అనేవి దాదాపు పెంచడం అయితే జరిగింది. ఇక మనకు ఇళ్లల్లో వాడే ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉంటాయో, సో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అనేది మనకు కేంద్రం అయితే పెంచలేదు. సో ఇప్పుడు మనకు ఈ గ్యాస్ సిలిండర్లు కావాలంటే అంటే ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ మనకు కావాలి, మనం బుక్ చేసుకున్న వెంటనే రావాలి అంటే తప్పనిసరిగా ఇంకా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఆ ఒకటి ఏంటంటే గ్యాస్ కనెక్షన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ అండి. ఈ ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈకేవైసీ చేసుకోవాలంటే ఏమంత కష్టం కాదండి, ఈజీ పనే. సో ఈకేవైసీ చేసుకోవాలంటే ముందుగా మనము ఇంట్లో ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నాము అది ముందుగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తరువాత ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్ అంటే గ్యాస్ ఏజెన్సీస్. అక్కడికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనం ఈ 3 కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకటి గ్యాస్ బుక్, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మొబైల్. మనం మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో అక్కడికి వెళ్ళారనుకోండి, మీ యొక్క గ్యాస్ బుక్ అనేది తీసుకొని మీ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెప్తారు వాళ్ళు ఏ విధంగా మీ యొక్క ఈకేవైసీ అయిందా లేదనేది. ఒకవేళ కాకపోతే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అలాగే మీ యొక్క బయోమెట్రిక్ మీరు ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేయాల్సి అయితే ఉంటుంది. వేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే చాలండి, మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకే మంచిది. గ్యాస్ కనెక్షన్ అనేది ఎప్పుడు కూడా యాక్టివేషన్ ఉంటుంది. అలాగే మీరు బుక్ చేసినా కానీ ఇమీడియట్లీ మీకు గ్యాస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఏంటంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి 993 రూపాయలు పెరగడం అయితే జరిగిందండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.